పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం మొత్తం ఏకకంఠంతో పాకిస్తాన్ని విమర్శించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే పాకిస్తాన్కి చుక్కలు చూపించాలని ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటుంటే కాంగ్రెస్ కి చెందినటువంటి ఒక ఎంపీ గౌరవ్ గొగోయ్, ఈయన అస్సాంలో జోర్హాట్ అనే ఒక ప్రాంతానికి ఎంపీ. ఈ జోర్హాట్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్ లో పర్యటిస్తున్నాడు. ఇంకెంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉంటుందా? ఇంకా ఇంతకంటే మరి ఇంక దీనికి ఏమంటారో మరి. అసలు భారత ప్రభుత్వాలు ఎలాగున్నాయో, భారత చట్టాలు ఎంత వీక్ గా ఉన్నాయో మీరే చూడండి. ఇక్కడ ప్రజలకు కూడా ఇంకా మద్దతు తెలుపుతున్నాం అలాంటి వాళ్ళకి, మనం ఓట్లు వేస్తున్నాం. మనం ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ గారు దీన్ని అడుగుతున్నారు. నేను పాకిస్తాన్కి అనుకూలంగా మద్దతు తెలిపినటువంటి 42 మంది కాలు ఇరగొట్టి మరి జైల్లో పెట్టండి అని పోలీసులకి నేను ఆదేశాలు ఇస్తుంటే, మరి ఇదే ఈ జోర్హాట్ కి సంబంధించినటువంటి ఈ గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్ లో పర్యటించాడు కదా, మరి ఇతన్ని ఏం చెయ్యాలి? మనం ఏ విధంగా అరెస్ట్ చేయాలి? చట్టాలను ఎక్కడ తీసుకురావాలి? ఆయన ఒక సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి, పోలీసులకి చెప్పాడు అరెస్ట్ చేయండి అని. కానీ చట్టాలు ఒప్పుకోగా. సుప్రీం కోర్టే నువ్వు పాకిస్తాన్ వెళ్ళొద్దు, పాకిస్తాన్ వాళ్ళు మేము ఇక్కడే ఉంటున్నామండి, మాకు కొన్ని రోజులు పని ఉందంటే, సరే ఉండండి అమ్మా, నీకేం పోయింది? భారత్ అనేది అందరికీ ఆశ్రయం ఇచ్చే ఒక ఆశ్రమశాల కదా, మీరు ఉండండి అని సుప్రీంకోర్టే అంటుంటే ఏం చేస్తారు? పాకిస్తాన్ లో పర్యటించే ఒక కాంగ్రెస్ ఎంపీ, వాళ్ళకి ఎంత దేశభక్తి ఉందో మీరు ఇప్పటికైనా ఆలోచించండి. ఇప్పటికైనా మీరు ఈ కుహనా మేధావులు చెప్పే మాటలు వినకండి. చాలా మంది ఈ కుహనా మేధావులు ముసుగు తొడుక్కుని మేధావులు అనే ముసుగుతో ఎన్నో దౌర్జన్యాలు చేస్తున్నారు. వీళ్ళు దీని గురించి ఎవడూ మాట్లాడు. పాకిస్తాన్ ఎలా పర్యటిస్తావు? అతనికి ఏమొచ్చేసి కొంత ఫండ్ వస్తుంది, ఎన్జిఓల నుంచి ఫండ్ వస్తుంది. ఈ ఫండ్ కోసం వెళ్ళి ఉంటాడు, లేదా ఫండ్ వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళి ఉంటాడు. అరే పాపం పాకిస్తాన్ అడుక్కు తినే పరిస్థితిలో ఉంది కదా. ఇప్పటికే కాంగ్రెస్ ఇక్కడ 3 రాష్ట్రాల్లోనే ఉంది, అందులో తెలంగాణ, కర్ణాటక ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఫండ్ అక్కడికి ఇచ్చే ఏర్పాట్లు చేసినా చేస్తారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఒక కాంగ్రెస్ ఎంపీ అయ్యి ఉండి, భారతదేశానికి ఎంపీ అయ్యి ఉండి ఈ దాడిని ఖండించాల్సింది పోయి పాకిస్తాన్ లో పర్యటిస్తున్నాడంటే ఇంకేమన్నారు?